హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు రుచుల హరివిల్లు. ఈరోజు మన ఛానల్లో ఈజీ అండ్ టేస్టీ మ్యాంగో ఐస్ క్రీమ్ తయారీ విధానం చూడండి. ఎవరైనా చేసేస్తారు. ఇలా ఈ ప్రాసెస్లో చేసుకుంటే గనక తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. మరి ఇంట్లో ఉండే మామిడి పండ్లతో ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. ముందుగా నేను 2 పండిన మామిడి పళ్ళు 2 తీసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఇందులో 1/2 లీటర్ పాలను వేసుకోండి. ఈ పాలలో మళ్ళీ వాటర్ కలపాల్సిన అవసరం లేదు. ఇవి సగం అయ్యేంత వరకు కూడా చక్కగా మరిగించుకోండి. ఇలా మరిగిన తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు చక్కెరను వేసుకొని ఇలా కలుపుకుంటూ ఇప్పుడు లో ఫ్లేమ్లో చక్కగా కలుపుకోండి. ఈ విధంగా ఇలా చక్కెర అంతా కరిగిపోయి మరి కొంచెం సేపు చక్కగా మరిగించుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పాలను చల్లారనివ్వండి. తర్వాత మామిడికాయలను చెక్కు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. ఇందులో వాటర్ వేయకుండానే గ్రైండ్ చేసుకోండి. చూసారా, ఈ విధంగా ఇలా స్మూత్ పేస్ట్ అనేది తయారైంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కాచి చల్లారబెట్టుకున్న పాలను వేసుకోండి. ఈ పాలను వేసుకొని మరొకసారి 2-3 సార్లు ఆన్ ఆఫ్ చేస్తూ గ్రైండ్ చేస్తే ఈ విధంగా ఇలా స్మూత్ పేస్ట్ అనేది తయారవుతుంది. ఇప్పుడు ఏదైనా గాజు కంటైనర్ లేదా ప్లాస్టిక్ కంటైనర్లో కానీ ఈ మిశ్రమాన్ని వేసుకోండి. తర్వాత దీనిపైన సిల్వర్ ఫాయిల్ లేదా మన ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్నైనా ఈ విధంగా ఫిల్ చేయండి. తర్వాత మూత పెట్టి ఈ మిశ్రమాన్ని డీప్ ఫ్రిడ్జ్లో 2 గంటల పాటు ఉంచండి. 2 అవర్స్ తర్వాత ఈ మిశ్రమం చక్కగా దగ్గర పడుతుంది. ఇప్పుడు మూత తీసి పైన ఉన్న ప్లాస్టిక్ కవర్ని కూడా తీయండి. మన దగ్గర సిల్వర్ ఫాయిల్ లేకపోతే ఇలా ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్నైనా కవర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టొచ్చు. మిశ్రమం అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసి మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా బాగా బ్లెండ్ చేయండి. ఇలా చేయడం వలన ఐస్ క్రీమ్ అనేది క్రీమీగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఈ కంటైనర్లో ఈ మిశ్రమాన్ని వేసి పైనుండి ప్లాస్టిక్ కవర్ని వేసి మూత పెట్టి ఓవర్ నైట్ ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో ఉంచేయండి. నైట్ అంతా కూడా ఇలా ఉంచడం వలన ఐస్ క్రీమ్ అనేది చక్కగా తయారవుతుంది. మనం బయట కొనే ఐస్ క్రీమ్ ఎంత టేస్టీగా ఉంటుందో అంతకంటే ఎక్కువ టేస్టీగా మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఓవర్ నైట్ తర్వాత మార్నింగ్ తీసేసి ఈ పైన ఉన్న కవర్ని తీసేసి చూస్తే చక్కగా ఇలా ఐస్ క్రీమ్ క్రీమీగా తయారైంది. ఇప్పుడు బౌల్లో వేసి చక్కగా తినేయండి. పిల్లలకు పెట్టండి, ఇష్టంగా తినేస్తారు. మరి ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్స్లో ఆల్ బెల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.